ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ పార్ట్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. చూడు రఘు, నువ్వు వస్తే రా, లేదు అంటే లేదు. మేము వాటిని చంపు జస్ట్ చూసి అందరూ అన్నట్లుగా ఈ అరణ్యంలో గొప్పగా ఏముందో చూడాలి కదా అంటున్న చందుకి రఘు వెనుక ఏదో కనిపించి గట్టిగా అరిచాడు భయంతో. అతని అరుపుకి అంత నిశ్శబ్దంలో ఉండే వాతావరణం ఒక్కసారిగా గుడ్లగూపల చప్పుళ్ళు చేస్తూ ఇంకా అనేక రకాల పక్షులు ఒక్కసారిగా కీచుమని చప్పుడు చేస్తూ అలా పైకి ఎగిరిపోయాయి. వాటి చప్పుడుకు ఇంకా గుండె జల్లుమంటే ఈసారి అందరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకొని అరిచారు. రే నీ అబ్బా, ఎందుకు బే అలా అరిచావు? ఇప్పటికి మీరు చెప్పిన మాటకి నేను భయంతో చేస్తుంటే మీకు ఆటలుగా ఉందా అని చాలా పద్ధతిగా అతని భయాన్ని బయట పెట్టాడు రఘు. అది నీ వెనుక ఏదో ఉంది రఘు, చాలా ఎత్తుగా పెద్దగా నల్లగా, దాని కళ్ళు చీకట్లో మెరిసిపోతున్నాయిరా. నాకు చాలా భయం అనిపించింది, అందుకే అరిచాను అంటూ తడబడుతూ చెప్పాడు చందు. ఏంట్రా ఇది, అంత ఏదోలా ఉంది, అంత గందరగోళంగా అనిపిస్తుంది. మనం వచ్చిన వేళ విశేషం మంచిగా లేదేమో సింహ, ఇక్కడి నుండి వెనక్కి వెళ్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది అంటూ అందులో ఉన్నవాడు సింహాన్ని రెచ్చగొడుతున్నాడు. ఇంకా నో అని గట్టిగా చెప్పి, రే ఇది అడవి, ఇక్కడ రకరకాల జంతువులు ఉంటాయి, అలాగా వింతగా ఉండే జంతువు నువ్వు అనుకునేలా ఏం కనిపించిందో నీకు నేను చెప్పనా అన్నాడు సింహ కొంచెం కోపంగా మాట్లాడుతూ. వారి మాటలు ఎవ్వరూ వినడం లేదు అని అనుకుంటున్నారు, కానీ కళ్ళకు కనిపించని చాలా శక్తులు వింటున్నాయని తెలుసుకోలేకపోతున్నారు. అది వారికి ప్రమాదాన్ని ఎటువైపు నుంచి తెస్తుందో అని అర్థం చేసుకోవడానికి కూడా లేదు వారికి. అక్కడ పరిస్థితి ఏంటో అని ఎవ్వరికీ తెలియదు. లేదు సింహ, చందు ఏదో చూశాడు అంటున్నావు కదా, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. జీవితంలో కష్టం లేకుండా ఏ పని చేసినా దానికి ఫలితం మాత్రం శూన్యమే కనిపిస్తుంది. అర్థం చేసుకో అంటూ నచ్చ చెప్పాలని చూస్తున్నాడు రఘు. జస్ట్ స్టాప్ ఇట్ రఘు. వాడు చూసింది ఏ ఎలుగుబంటినో, వాడు చెప్పిన లక్షణాలన్నీ దానికే ఉంటాయి. ఇంకా మనం ఇంతమందిని గట్టిగా అరిచేసరికి అది మన మీద దాడి చేయకుండా వెళ్ళిపోయింది, అందుకు సంతోషించు. ఇంకా నోరు మూయ్, నో ఆర్గ్యుమెంట్ అంటూ అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు సింహ. ఇంకా ఏం చెప్పినా వినడు అని నెమ్మదిగా చందు కుదురుకొని చుట్టూ చూస్తున్నాడు. అతనికి ఎందుకో బాగా భయంగా అనిపిస్తుంది ఇప్పుడు. ఏమై ఉంటుంది అది? సింహ చెప్పినట్లుగా అది నాకు ఎలుగుబంటిలా అనిపించలేదు. దాని కళ్ళు కోపంగా చూస్తున్నట్లుగా ఆ చీకట్లో కూడా మెరుస్తున్నాయి. అచ్చం చీకట్లో పిల్లి కళ్ళు మెరుస్తున్నట్లుగా. ఇక్కడ దయ్యాలు ఉన్నాయా అని ఒక్క నిమిషం ఆలోచించకుండా ఇంకా భయంగా అనిపిస్తుంటే మౌనంగా ఉన్నాడు చందు. ఆ చీకటి అరణ్యంలో కనిపించని అదృశ్య శక్తి ఎప్పుడూ నిశ్శబ్దంగా ఆ చెట్ల మధ్య ఆ చీకటి ముసుగులో ఉంది. ఆ అరణ్యంలో చిన్న గాలి కదిలిన ప్రతిసారి ఆ శక్తి దాని బరువును పెంచుకుంటూ చుట్టూ చూస్తుంది. తన అనుమతి లేనిది ఎవరు వచ్చారు అని. అలానే వచ్చిన సింహ గ్యాంగ్ మాటలు మొత్తం కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారి మాటలను ఆలకిస్తుంది ఆ అదృశ్య శక్తి. తప్పు చేస్తున్నారు, మీ జీవితాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటున్నారు. పార్వతీపురం నల్లటి చీకట్లు కమ్ముకున్న అరణ్యంలో గడ్డిపోచల కదలికలను, చెట్ల గాలిని బట్టి ఆ గాలిలో కలిసిపోతూ నిశ్శబ్దంగా అక్కడ ఉన్న వారికి సమీపంగా ఉండి మాటలను వింటుంది. అది ఒక పురాతన ఆత్మ. అది ఆ అరణ్యంలో ఉన్న రహస్యాలకు కాపలాగా ఉంటుంది.
అరణ్యంలో మరొక రహస్యమైన చిన్న గుహ ఉంది. దాని మధ్యలో పాత దేవాలయాలు, పురాతన శక్తులు ఉన్నాయి. ఆ శక్తి ఆ గుహలో నిద్రపోయిన మరో రూపం కోసం కాపలా ఉంటూ అక్కడి రహస్యాన్ని బయటకు పెట్టకుండా భద్రంగా కాపాడుకుంటూ వస్తుంది. ఇంతలో ఒక చెట్టు ముందుకు వచ్చి, నీ సహాయం నాకు కావాలి. నన్ను నువ్వు చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, నా ఆవేదన అర్థం చేసుకోగలవు. ఈ అరణ్యం నుంచి నన్ను బయటకు పంపించవా? నా కోసం నా కుటుంబం ఎదురు చూస్తుంది. ఈ బందీ నుంచి నన్ను విముక్తి చెయ్యవా అంటూ చెప్తుంటే ఆ మాటలు వింటున్న ఆమె ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నిద్రలో నుంచి లేచింది. అరణ్యంలోని అంతరాయం. అనిక అరిచిన అరుపుకి నిద్రలో నుంచి లేచిన వన్య, ఏమైంది అనిక, ఎందుకలా అరిచావు అంటూ అడిగింది. నుదుటిన చెమట పట్టడం వల్ల దానిని తుడుచుకుంటూ, అసలు ఎందుకు నాకు ఇలా కలలు వస్తున్నాయి? నేను చూడగలుగుతున్నాను. అసలు నన్ను ఎవరు పిలుస్తున్నారు? నేనేం సహాయం చెయ్యగలను? అసలు ఏం జరిగింది నా చుట్టూ అని ఆలోచిస్తుంటే ఆమెను తట్టింది వన్య. ఏమైంది అంటే, ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకలా అరిచావు అని అడుగుతూ ఆమె లేచి ఆ ఇంట్లో ఉన్న చిన్న దీపం బుడ్డిలో వెలుగుతున్న వత్తిని కొంచెం పైకి జరిపి ఆ గది మొత్తం వెలుగుపరుచుకునేలా చేసింది వన్య. సమాధానం లేని ప్రశ్న, ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నది అంటూ వన్య అందించిన మంచినీళ్లు తాగి గ్లాస్ని పక్కన పెడుతూ చెప్పింది అనిక. ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటూ సూటిగా అనికనే చూస్తూ వన్యని అడిగింది అనిక. అదే అరణ్యం, అదే కళ, పదే పదే నీకు కనిపించి ఏదో చెప్పాలని మనిషి రూపంలో ఉన్న నీతో మాట్లాడడం నాకెందుకో తప్పుగా అనిపిస్తుంది అనిక అంటూ చెప్పింది వన్య. ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది అక్క. మనమేమి వాటికి సహాయం చేసే స్థితిలో ఉన్నామా? ఆ అరణ్యంలో నాకు తెలిసింది, నా చిన్నప్పుడు ఏవో జరిగాయని చాలానే చెప్పుకున్నారు. అక్కడికి వెళ్ళాలి అంటే అనుమతి కావాలి అని ఏదో ఏదో అన్నారక్క. కానీ ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు నాకు అలా కలలో ఎందుకు కనిపిస్తుంది? అస్సలు నాకు ఆ అరణ్యానికి సంబంధం ఏమిటి వన్య? తెలుసుకోవాలని కూడా లేదు. సర్లే, ఎప్పుడు ఉండేదే కదా. మళ్ళీ మనం రేపు గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మధ్యలో వదిలేసిన నిద్రని మళ్ళీ పిలుస్తున్నట్లుగా పడుకున్నారు ఇద్దరు. ఈసారి అనిక, వన్య ఇద్దరు ప్రాణమిత్రులు. ఊహ తెలిసినప్పటి నుంచి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. ఒంటిగారిగా ఉండే వారి జీవితాల్లో స్నేహం ఏర్పడి ప్రాణమిత్రులుగా అయ్యారు. ఇద్దరు అనాథలు. చేస్తున్న పని ఆయుర్వేదం చేసే గురువు గారి దగ్గర శిష్యులుగా చేస్తున్నారు. నెమ్మదిగా సాగుతున్న వారి వెంట వెళ్లకుండా పక్కకి వెళ్ళిన దృశ్యశక్తి కారణం ఆ గ్యాంగ్ చివర్లో ఉన్న రఘు వంటి మీద ఉన్న ఆంజనేయ మాల తిరిగి వెనక్కి పడి ఉండడం. దానివల్ల అతన్ని పట్టుకోవడానికి వీలు లేక అప్పటికే ఆ దృశ్యశక్తి స్థావరం దాటి వారు ఇంకా ముందుకు వెళ్ళడం వల్ల వారు అప్పటికి బ్రతికి బయటపడ్డారు అని చెప్పాలి. అందుకు కారణం రఘు అని కూడా చెప్పాలి. పూర్తిగా ఉత్తరాన వారి అడుగులు పడే కొద్దీ వారికి కనిపిస్తున్న అందమైన వెలుగులు అలా ప్రకాశిస్తూ వారి కంట పడింది. వాటిని చూస్తున్న అందరికీ ఏదో సాధించబోతున్నామనే ఆనందం. అక్కడున్న ప్రతి ఒక్కరి ముఖంలో వెలుగులు తీసుకొని రాగా రఘు గుండెల్లో ఏదో తెలియని భావం, భయం బయటపడింది. దాదాపు 1 కిలోమీటర్ దూరం నుంచి వస్తున్న వెలుగుని అనుసరిస్తూ ముందుకు వెళ్ళిన వారికి అక్కడ ఒక అద్భుతం చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అందరికీ. సాధారణంగా అనేక పుస్తకాలలో చూడడం కానీ చదవడం కానీ చేసిన వారు మొదటిసారి 2 నాగులను, అది కూడా చూడకూడని స్థితిలో చూశారు.
అందరూ చూస్తున్నంతసేపు కూడా వారు కళ్ళింతలు చేసుకొని కళ్ళు పెద్దగా చేసుకొని రెప్ప కొట్టకుండా చూస్తూ ఉండిపోయారు. కానీ ఆ జంటగా ఉన్న నాగులకు ఏదో తెలియని శక్తి వారిని గమనిస్తుంది అని తెలుసుకొని ఆ రాతి క్రీడలో నుంచి బయటకు వచ్చి అమాంతం చూస్తున్న వారి మీద దాడి చేశాయి. దాదాపు గంటన్నర వరకు అక్కడ జరిగిన యుద్ధం తర్వాత సగం చస్తూ స్పృహలో కోల్పోయి ఆ అరణ్యం బయట జీవం లేని ప్రాణాలుగా పడి ఉన్నారు సింహ అండ్ గ్యాంగ్. కానీ అందులో ఒక్కరు మిస్సింగ్. చూస్తుండగానే 20 ఏళ్ళు గడిచిపోయింది. దూరంగా గార్డెన్లో కూర్చొని తన ఇంటి వైపు చూస్తున్న అతని పక్కకు వచ్చి కూర్చుంటూ, ఏమైంది బావా, అలా చూస్తున్నావు మన ఇంటిని అంటూ అతని భుజం మీద చెయ్యి వేసి మరీ అడిగింది పవిత్ర. నా జీవితంలో ఏదైనా తప్పు చేశాను అంటే అది నీ కొడుకుని నమ్మడం, వాడిని కనడం అని చెప్పాడు ప్రతాపరుద్ర. అంత పెద్ద మాట ఎందుకు బావా? 25 ఏళ్లుగా మీరు అదే ఆలోచిస్తూ కుమిలిపోవడం ఏమిటి బావా? మన తలరాతలు అలా ఉన్నాయి అనుకోవడం తప్ప ఇప్పుడు ఏం చేయలేముగా అని చెప్పింది పవిత్ర. పాపం వెంటాడుతుంది దేవి, అది నీ మనవడికి తగలకుండా చూడాలని మనసులో అనుకుంటూ, ఎక్కడ నీ మనవడు, ఒకసారి వాడికి మన మహల్ గురించి చెప్పాలి. అది వదిలేసి ఇలా బయటకు వచ్చి చాలా తప్పు చేశామో లేదో ఎప్పటికీ పోగొట్టుకెళ్ళని పాపం చేశామా అని అన్నాడు ప్రతాపరుద్ర. అప్పుడే అటుగా వస్తున్న సింహ అది విని, ఇక్కడేం చేస్తున్నారు నాన్నగారు? నా కొడుకుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నారు మీరు? ఆ ఊరికి నా కొడుకు వెళ్ళడం, అలాగే మీరు కూడా పోవడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు అని చెప్తూ అక్కడే కూర్చున్నాడు సింహ. మౌనం అతని సమాధానం. మీ మౌనం నాకు సమాధానం అవ్వదు అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదు నాన్నగారు అన్నాడు సింహ. సింహ నాన్నగారితో ఇలాగానే ప్రవర్తించేది. కనీసం నీ హద్దుల్లో ఉండి మాట్లాడు సింహ. ఆయన మనవడు, ఆయన ఇష్టం. అనవసరంగా నువ్వు చేసిన తప్పుకి మేము కూడా శిక్ష అనుభవిస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుండి మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆ మహల్ని, ఆ ఊరిని వదిలి ఇక్కడ ఈ సిటీలో వచ్చి బ్రతుకుతున్నాం అని గట్టిగా మాట్లాడింది పవిత్ర. అమ్మా, నేను చేసిన కూడా ఇప్పుడు మనం బాగుండాలని మాత్రమే చేశాను. మన అందరి కోసమే చేశాను. అలాగే బాగున్నాం కూడా. ఇంత ఆస్తి, నీ కొడుకు దేశంలో నెంబర్ 1గా ఉన్నాడు. నాయుడు గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్, మల్టీమీడియా స్టార్టప్, ఇంకా అనేక రకాల బిజినెస్లకు అధినేత అవడానికి కారణం నేను ఆ రోజు చేసిన పనే అని అంతే సీరియస్గా తల్లితో మాట్లాడుతున్నాడు సింహ. నువ్వు ఒకటి మర్చిపోతున్నావు సింహ. ఇవన్నీ కూడా నీ తెలివితో రాలేదు, నీ కష్టంతో రాలేదు. అదృష్టం అంతకన్నా కాదు. నువ్వు చేసిన ఆ దిక్కుమాలిన పనికి వచ్చిన ధనం ఇది. మీ నాన్న కాలి గోటితో సమానం ఇదంతా. నువ్వు అంటున్నావే మనం అని, ఆ మనంలో మీ నాన్నగారు లేరు. ఆయన లేకుండా నేను లేను. కన్న పేగు బంధం నువ్వే చేసినది. మేము నోరు మూసుకునేలా చేసింది, కానీ నా మనువడిని పెంచింది మాత్రం ప్రతాపరుద్ర నాయుడు అని గుర్తుపెట్టుకో. నా భర్తలో ప్రతి గుణం నా కొడుకు రాలేదేమో, కానీ నా మనువడు అరవు నాయుడికి వస్తుంది అని వచ్చింది అంటూ చాలా గొప్పగా భర్తను అలాగే మనవడి గుణ పొగిడింది పవిత్ర నాయుడు. చూడండి, కన్న తల్లి తండ్రిగా మీకు నేను ఇప్పటికి మర్యాద ఇస్తున్నాను. నన్ను అర్థం చేసుకొని మీరు ఉంటే సంతోషం. కాదు కూడదు అన్న ఏమీ చేసేది లేదు. మీరు ఎలాగో నా ఇష్టానికి వ్యతిరేకంగా అన్నీ చేశారు, ఆఖరికి నా పెళ్లి కూడా. కానీ నా కొడుక్కి జోలి మాత్రం వెళ్ళకండి. మీరేం చేసుకున్నా నేను మధ్యలో అడ్డు రాను. మళ్ళీ చెప్తున్నా, అరవుని మాత్రం మీ కట్టుబాట్లకు అతీతంగా చేయకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సింహాదిత్య.
ఎందుకు బావా ఇంకా మీకు ఈ మౌనం? వాడికి కన్న తల్లి తండ్రి అనేది లేకుండా మాట్లాడుతున్నాడు. కనీసం ఇప్పుడు కూడా ఒక్క మాట మీరేం మాట్లాడడం లేదు ఎందుకు అంటూ మొదటిసారి కాదు 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 గతం 20 ఏళ్లుగా ఆమె అడుగుతున్న వర్డ్ ఇదే. నా పెంపకాన్ని తప్పు అని అన్న కొడుకుతో నేనేం మాట్లాడాలి దేవి అంటూ మౌనంగా అక్కడి నుండి ప్రతాపరుద్ర కూడా వెళ్ళిపోయాడు. తండ్రి ఈశ్వర, ప్రతిరోజు నీకు దీపారాధన చేస్తాను. నేను ఒక్కసారి కూడా నీపై నమ్మకం లేదు అన్నట్లుగా నేనెప్పుడూ లేను. అలాంటిది నాకెందుకు తండ్రి ఇంత పరీక్ష పెట్టావు? నా కొడుకు చేసిన పాపమే కాదు అని అనడం లేదు. అందుకు గత 25 ఏళ్లుగా నా భర్త మనసులో జరిగే సంఘర్షణ, ఆయన వేదన నేను చూడలేకపోతున్నాను. మా తప్పుకు శిక్ష కూడా ఉండాలి, కానీ ఒక్కసారి క్షమించే గుణం కూడా ఉండాలి కదా. దయ చూపు తండ్రి అని వేడుకుంటుంది పవిత్రాదేవి. ఆ గుడిలో నిశ్శబ్దం ఆవరించి ఉంది. కానీ ఎప్పటి నుంచో ఆగకుండా మోగుతున్న గుడి గంటలు, దానిని మోగుస్తున్న అమ్మాయి చివరికి అలసిపోయి కన్నీళ్లతో ఎదురుగా ఉన్న ఈశ్వరుడిని చూస్తూ, తరతరాల నుంచి నిన్నే ఆరాధిస్తూ నీకే సేవ చేస్తున్న మాకు ఇంత అన్యాయం జరిగింది, దానిని చూస్తూ ఉన్నావా? కనీసం ఆ హంతకులను పారిపోకుండా ఆపే శక్తి నీకుంది, కానీ మీరు అలా చెయ్యలేదు. నేను నా తల్లి తండ్రిని చంపిన కసాయి వారికి శిక్ష వేయాలని అనుకుంటున్నాను శివ అంటూ ఆ ఈశ్వరుడిని నిలదీస్తుంది ఆ అమ్మాయి అరణ్య. అరణ్య అంటూ అక్కడికి వచ్చింది ఒక 30 అడుగుల నాగు. ఆ గుడిలోకి వచ్చిన వెంటనే తిరిగి మానవ రూపంలో మారిపోతూ, సమయం వచ్చింది తల్లి, నీవు నీ పగని తీర్చుకునే సమయం వచ్చింది అంటూ చాలా గంభీరంగా చెప్పింది ఆ నాగు. తన పేరు తక్షి. అమ్మ గుర్తుకు వచ్చిందా అంటూ అడిగింది తక్షి. అసలు మర్చిపోతేనే కదా, ఇప్పుడు మీరు పిలిచిన పేరు కూడా మా అమ్మ పేరు కదా అరణ్య. నిత్యం తను నాతోనే ఉండాలని పెట్టిన పేరు మా అమ్మ నాతోనే ఉంది కదా తక్షి. అరణ్యంలో అంతరాయం తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్